12 lakhs బడ్జెట్లో 10 కార్సా, 10 బెస్ట్ కార్సా? అది ఎలా బెస్ట్ కార్ ఒకటే వద్దు కదా అని అనుకోవచ్చు, కానీ ఆ బెస్ట్ కార్ ఒకటి కాదండి. ఎందుకంటే అందరికీ బెస్ట్ కార్ ఏది మీకు కాకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ యూసేజ్, యువర్ రిక్వైర్మెంట్స్. సో అందుకే 10 బెస్ట్ కార్స్, 10 కార్స్ని పిక్ చేశాను. ఎస్పెషల్లీ 12 lakhs ఆన్ రోడ్ ప్రైస్ని దృష్టిలో పెట్టుకుని. అండ్ నేను ఇప్పుడు మాట్లాడేది వేరియంట్తో సహా మీకు చెప్తాను అనమాట. సో ఏ కారు, ఏ వేరియంటు ఎందుకు పిక్ చేసుకోవాలి, అది మీకు ఎందుకు కరెక్టు, ఎవరు కరెక్ట్ కాదు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో ఇక నో మోర్ కన్ఫ్యూజన్. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు ఫుల్ క్లారిటీతో ఉంటారనమాట. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో మన లిస్ట్లో ఫస్ట్ కార్ వచ్చేసి టాటా నెక్సాన్. సో ఈ నెక్సాన్లో నేను పిక్ చేసుకున్న వేరియంట్ నెక్సాన్ క్రియేటివ్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్. సో నెక్సాన్లో నేను ఆటోమేటిక్ని పిక్ చేయలేదు 12 lakhs బడ్జెట్లో. నెక్సాన్లో డీసీటీ ఆటోమేటిక్ ఉంది, ఆ గేర్ బాక్స్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఉంది, అది బాగానే ఉంది. కానీ ఏఎంటీ అంత బాగాలేదు, అందుకే నేను ఏఎంటీని పిక్ చేయలేదు. 12 lakhs బడ్జెట్లో నెక్సాన్ క్రియేటివ్ పెట్రోల్ మాన్యువల్ పిక్ చేశాను. ఇది 12.01 lakhs ఆన్ రోడ్ ప్రైస్ దొరుకుతుంది అనమాట. సో నెక్సాన్ కొన్న బెనిఫిట్స్ ఏంటంటే మంచి సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ, లుక్స్ కూడా బాగుంటాయి, మోడర్న్గా ఉంటాయి. అండ్ ఫీచర్స్ 360 కెమెరా లాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మంచి సస్పెన్షన్ ఉంది. కానీ ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే సర్వీస్ క్వాలిటీ అంత బాగోదు. అండ్ క్వాలిటీ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే నెక్సాన్ కొనుక్కున్న వాళ్ళలో 10 మందిలో అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పట్లేదు. కొంతమంది మాత్రం నాకేదో ప్రాబ్లం వచ్చిందనో, ఇష్యూస్ ఉన్నాయనో అని చెప్తున్నారు అనమాట. అది మైండ్లో పెట్టుకోవాలి. ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ సర్వీస్ క్వాలిటీ డెఫినెట్గా నెక్స్ట్ టాటా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈ నెక్సాన్ క్రియేటివ్ పెట్రోల్ మాన్యువల్లో మనకు దొరుకుతున్న కీ ఫీచర్స్ చూసుకుంటే అలాయ్ వీల్స్, పుష్ స్టార్ట్ బటన్, క్రూజ్ కంట్రోల్, రేర్ వైపర్ వాష్, 360 కెమెరా దొరుకుతుంది. సో 12 lakhs బడ్జెట్లో మీకు ఒకవేళ ఫీచర్స్ బాగా కావాలి, నాకు మాన్యువల్ ఓకే అనుకుంటే నెక్సాన్ క్రియేటివ్ పెట్రోల్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇదే బడ్జెట్లో మీరు ఇంకా ఆప్షన్స్లో నెక్సాన్ ప్యూర్ ప్లస్ డీజిల్, ఇది 11.91 lakhs, ఇది కూడా మాన్యువల్ వేరియంట్. ఇది మీ యూసేజ్ ఒకవేళ 1200 kilometers per month కన్నా ఎక్కువ ఉండి హైవే యూసేజ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే కనుక డెఫినెట్లీ మీరు హైవే యూసేజ్ అంటే మీరు ఊర్లకు వెళ్ళడాలు, ట్రిప్స్కి ఎక్కువ వెళ్తూ ఉండాలి, ఇలాగ 4-5 members విత్ లగేజ్ వెళ్తుంటే మంచి పికప్ ప్లస్ ఫ్యూల్ ఎఫిషియన్సీ రెండు దొరుకుతాయి. అంటే మైలేజ్ కూడా బాగా దొరుకుతుంది. కాబట్టి నెక్సాన్ ప్యూర్ ప్లస్ డీజిల్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ సన్ రూఫ్ ఒకవేళ కావాలనుకుంటే నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఎస్ డీజిల్, ఇది 12.61 lakhs వరకు పడుతుంది అనమాట. మీ యూసేజ్ ఎక్కువ ఉంది, హైవేస్లో ఎక్కువ ట్రావెల్ చేస్తారు అండ్ మీకు మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే నెక్సాన్ ప్యూర్ ప్లస్ డీజిల్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీ యూసేజ్ సిటీలోనే తిరుగుతారు కానీ యూసేజ్ సిటీలో ఎక్కువ ఉంటుంది, కానీ నాకు మైలేజ్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక నెక్సాన్ ప్యూర్ ప్లస్ సిఎన్జి మీరు ట్రై చేయొచ్చు. బట్ ఇది ఎలా అంటే మరి పీక్ హైదరాబాద్ ట్రాఫిక్లో అంత సెట్ కాకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ దిస్ థింగ్. సో మీకు మోడరేట్ ట్రాఫిక్ ఉంటే నెక్సాన్ సిఎన్జి ప్యూర్ ప్లస్ 11.79 lakhsకి దొరుకుతుంది అనమాట. సో మంచి మైలేజ్ అయితే వస్తుంది. సో అండ్ సిటీలో ఆటోమేటిక్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటేనే మీరు నెక్సాన్ ప్యూర్ ప్లస్ సిఎన్జిని కన్సిడర్ చేయాలి. అండ్ ఇంకోటి నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఎస్సిఎన్జి అంటే సన్ రూఫ్ వేరియంట్, ఇది 12.03 lakhs వస్తుంది అనమాట. సో ఇవ్వండి మన ఫస్ట్ కార్ నెక్సాన్లో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మీకు చెప్పేశాను. డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ కార్ మన లిస్ట్లో బ్రిజా అండి, మారుతి సుజుకి బ్రిజా ZXi వేరియంట్ నేను పిక్ చేస్తాను. 12.78 lakhs పడుతుంది. కొంచెం మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ వెళ్తుంది. కాకపోతే ఈ బ్రిజా ఏంటంటే ఒక ఆల్రౌండర్ కార్, నో నాన్ సెన్స్ కార్ అనమాట, నో ప్రాబ్లం. సేఫ్టీ ఉంది, రిలయబిలిటీ ఉంది, మైలేజ్ దొరుకుతుంది, స్పేస్ ఉంది, రైడ్ క్వాలిటీ బాగుంటుంది, మారుతి తాలూకా సర్వీస్ సూపర్ ఉంటుంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే బ్రిజా ఒక ఆల్రౌండర్ కార్, అందుకే దీన్ని సజెస్ట్ చేస్తున్నాను. ఇందులో మీకు మాన్యువలే దొరుకుతుందండి బ్రిజా ఈ బడ్జెట్లో, మాన్యువల్. సో బ్రిజా ZXi 12.78 lakhs. 12.78 lakhs కొంచెం ఎక్కువైపోతుంది మా బడ్జెట్లో అని మీరు అనొచ్చు. మన కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళు ఒక కార్ మీద 50,000, 60,000, లక్ష వరకు కూడా డిస్కౌంట్లు అయితే తీసుకుంటారండి. కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉంటే కనుక కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. ఇందులో డిస్కషన్స్ అవుతాయి, డిఫరెంట్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు, అందులో డిస్కస్ చేయొచ్చు. తర్వాత కొటేషన్స్ దొరుకుతాయి, అవి కంపేర్ చేసుకొని మీరు బెస్ట్ కొటేషన్ తెచ్చుకోవచ్చు. గ్రూప్ బయింగ్ చేస్తారు, అది దానిలో మీరు పార్టిసిపేట్ చేసినా సరే ఎక్కువ డిస్కౌంట్స్ అయితే వస్తాయి. సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మన లిస్ట్లో నెక్స్ట్ కార్ వచ్చేసి XUV 3XO MX2 Pro
ఏటీ అంటే ఆటోమేటిక్ వర్షన్ 11.75 ల్యాక్స్ ఆన్ రోడ్ ప్రైస్కి దొరుకుతుందండి. సో 3XOలో చెప్పుకోదగిన ప్రోస్ ఏంటంటే సూపర్ బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ రేటింగ్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, బూట్ స్పేస్ తక్కువే ఉంటుంది కానీ క్యాబిన్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. వెనకాల ముగ్గురు కూర్చున్నా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట. ఇది కానీ దీనిలో కాన్స్ ఏంటంటే గ్లిచెస్ ఉంటున్నాయి, కొన్ని ఎలక్ట్రానిక్ టచ్ స్క్రీన్ సరి పని చేయకపోవడము, లేకపోతే ఇలాంటి ఇష్యూస్ కొన్ని సందర్భాల్లో కార్లో కొన్ని ట్రబుల్స్ వస్తున్నాయి. అది మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా సర్వీస్ కూడా ఓకే అంటే టాటా అంత బ్యాడ్గా లేదు, కానీ మారుతి హుండాయ్తో కంపేర్ చేసే అంత సిచ్యువేషన్ కూడా లేదనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వేరియంట్లో MX2 Pro ATలో మీకు రేర్ ఏసీ ఈవెంట్స్ దొరికేస్తున్నాయి. 60:40 ఫోల్డబుల్ సీట్ దొరుకుతుంది, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు దొరుకుతున్నాయి, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా దొరుకుతున్నాయి అనమాట. ఇది సూటబుల్ ఫర్ పీపుల్ హూ డ్రైవ్ హైవే ప్లస్ సిటీ కాంబినేషన్లో డ్రైవ్ చేసే వాళ్ళకి బాగా సూట్ అవుతుందండి. ఆటోమేటిక్ చాలా స్మూత్ ఉంది, అందుకు సజెస్ట్ చేస్తున్నాను. 4th వచ్చేసి కియా సోనెట్. సో కియా సోనెట్ ఇప్పటికీ ఫేస్ లిఫ్ట్ రీసెంట్గా రాలేదు, అయినప్పటికీ కూడా బాగా సెల్ అవుతుంది. కియా సోనెట్లో HTK ప్లస్ టర్బో DCT అంటే ఇది ఆటోమేటిక్ వేరియంట్ 12.40 ల్యాక్స్ 12,40,000కి దొరుకుతుంది మనకి. ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే స్మూత్ ఉంటుందండి, ఆటోమేటిక్ చాలా స్మూత్ ఉంటుంది. నేను డ్రైవ్ కూడా చేశాను, మన దాంట్లో ఒక రివ్యూ కూడా ఉంటుంది అనమాట మన ఛానల్లో. మైలేజ్ బాగుంది, సిటీ మైలేజ్, హైవే మైలేజ్ కూడా డీసెంట్ మైలేజ్ ఇస్తుంది. తర్వాత ఫుల్లీ ఫీచర్ లోడెడ్ దొరుకుతుంది. సర్వీస్ ఈజ్ వెరీ గుడ్, కియా సర్వీస్ చాలా బాగుంది. కాన్స్ వచ్చేసి సేఫ్టీ రేటింగ్ లేదు, తర్వాత రేర్ సీట్ స్పేస్ కొంచెం తక్కువ ఉందన్నమాట, అది బెనిఫిట్, అది ప్రాబ్లము. రేర్ సీట్ స్పేస్ కొంచెం తక్కువ ఉంది, అది ఒక ప్రాబ్లం ఉంది. తర్వాత ఇందులో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ వచ్చేసరికి అలాయ్ వీల్స్ దొరుకుతున్నాయి, 60:40 స్ప్లిట్ సీట్ దొరుకుతున్నాయి, ఫోల్డబుల్ సీట్స్, వైర్లెస్ ఛార్జర్ ఉంది, రేర్ ఆర్మ్రెస్ట్ ఉంది, రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది, రేర్ డిఫాగర్ ఉంది, రేర్ వైపర్ వాషర్ ఉంది. ఇవన్నీ అంటే ఫీచర్స్ వైజ్ అయితే చాలా బాగుంది. సో 12.4 ల్యాక్స్కి టర్బో ఆటోమేటిక్ HTK ప్లస్ DCT అనేది ఇట్స్ ఎ గుడ్ వేరియంట్ అండి. నేను సజెస్ట్ చేసేది దీన్ని బెస్ట్ ఫర్ సిటీ యూసేజ్, సిటీలో ఎక్కువ మీరు తిరుగుతారు అనుకుంటే కనుక దిస్ ఇస్ వెరీ గుడ్. సో 5th రికమెండేషన్ వచ్చేసి టాటా పంచ్ ఈవీ అడ్వెంచర్. ఇది 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. సో 350 కిలోమీటర్స్ వరకు ఆల్మోస్ట్ రియల్ వరల్డ్ రేంజ్ రావచ్చు అని చెప్పుకుంటున్నారు. సో 12.22 ల్యాక్స్ ఆన్ రోడ్ ప్రైస్కి మీకు దొరుకుతుంది అనమాట. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే సేఫ్టీ ప్లస్ బిల్డ్ క్వాలిటీ, ఎలక్ట్రిక్ కార్ కాబట్టి డ్రైవ్ చేయడం చాలా స్మూత్గా ఉంటుంది. ఫ్యూల్ మీద సేవింగ్స్, మైలేజ్ చాలా అంటే పెట్రోల్ కొంచెం తగ్గిపోతాయి, 1 కిలోమీటర్కి ₹1 మాత్రమే ఖర్చు పెడతారు మీరు. ఇందులో డ్రాబ్యాక్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ కార్స్ టెక్నాలజీ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొనే కార్స్ కొన్ని రోజుల తర్వాత రీసేల్ వాల్యూ ఉండదు. సర్వీస్ విషయంలో ఒకవేళ ప్రాబ్లం రానంత వరకు టాటా వాళ్ళతో బాగానే ఉంది, కానీ ప్రాబ్లం వస్తే కనుక సర్వీస్ సెంటర్లో కొంచెం ఎక్కువ రోజులు మీ కారు ఉండిపోతుంది అనమాట, అది మెయిన్ ఛాలెంజ్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఓకే. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్గా చెప్పుకోదగింది ఏంటంటే 300+ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది, మంచి ఫ్యూల్ సేవింగ్స్ బాగా అవుతున్నాయి, ఓవరాల్గా హెడేక్ తక్కువ, సో పొల్యూషన్ ఉండదు, నాయిస్ ఉండదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. సో ఇది బెనిఫిట్స్ అనమాట. సో ఎస్పెషల్లీ మీ యూసేజ్ 2000 కిలోమీటర్లు, మంత్లీ 2000 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉండి సిటీ డ్రైవ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే కనుక టాటా పంచ్ ఈవీని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో నెక్స్ట్ కార్ మన లిస్ట్లో 6th కార్ వెన్యూ HX5 టర్బో పెట్రోల్ మాన్యువల్. అవునండి, ఈ బడ్జెట్లో మనకి వెన్యూలో ఆటోమేటిక్ దొరకట్లేదు. యాక్చువల్లీ హుండాయ్ వెన్యూలో ఆటోమేటిక్ బాగుంటుంది, బట్ ఈ బడ్జెట్లో దొరకట్లేదు. 12 lakhs స్ట్రిక్ట్గా పెడుతున్నాను నేను. సో 13 lakhs 14 lakhs బడ్జెట్లో కూడా కావాలంటే చేస్తాను. ఒకవేళ మీరు 13-14 lakhs బడ్జెట్లో కూడా కావాలి అనుకుంటే కనుక కమెంట్ చేయండి, ఎక్కువ కమెంట్స్ వస్తే కనుక ఆ వీడియో కూడా చేస్తాం. సో వెన్యూ HX5 టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ అండి నేను సజెస్ట్ చేస్తుంది. 11.8 lakhsకి దొరుకుతుంది ఇది. సో ప్రీమియం ఇంటీరియర్స్, స్మూత్ డ్రైవ్ క్వాలిటీ, తర్వాత సర్వీస్ సూపర్ ఉంటుంది, స్పేస్ కూడా బాగుందన్నమాట. డ్రాబ్యాక్స్ వచ్చేసి సేఫ్టీ రేటింగ్ లేదు అండ్ నాట్ వాల్యూ ఫర్ మనీ. ఇది కొంచెం ప్రైజింగ్ కొంచెం హైయర్ సైడ్ పెట్టారని అందరూ అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను. సో ఈ స్పెసిఫిక్ వేరియంట్లో మనకు దొరికే ఫీచర్స్ రేర్ ఏసీ ఈవెంట్స్ దొరికేస్తున్నాయి, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇన్ఫోటైన్మెంట్ సిస్టము, USB ఛార్జింగ్, C టైప్, ఇలా బేసిక్ ఫీచర్స్ అయితే దొరికేస్తున్నాయండి. సో ఒకవేళ మీకు స్మూత్ డ్రైవింగ్ ఉండే కార్ కావాలి, ఆటోమేటిక్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే కనుక యూ కెన్ కన్సిడర్ హుండాయ్ వెన్యూ HX5 టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ అండి. సో 7th కార్ మన లిస్ట్లో సిట్రోయన్ ఎయిర్ క్రాస్ X+. సో ఈ సిట్రోయన్ ఎయిర్ క్రాస్ X+ అనేది
చాలా ఇంట్రెస్టింగ్ కార్ అండి ఇది. ఈ సైజ్కి ఎంత స్పేస్ ఆఫర్ చేస్తున్న కారు మీకు ఈ బడ్జెట్లో దొరకడం అనేది ఇంట్రెస్టింగ్. 11.62 lakhsకి అయితే దొరుకుతుంది. సో సూపర్ స్పేస్ ఉంది, మంచి బ్రాండ్ సిట్రోన్ అనేది, వాల్యూ ఫర్ మనీ, డ్రైవ్ క్వాలిటీ కూడా బాగుంది, అండ్ సస్పెన్షన్ చాలా బాగుంది. ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా ట్యూన్ చేశారండి. సస్పెన్షన్ ఇది సూపర్ అనమాట. ఓవరాల్ అన్ని కార్స్లో సస్పెన్షన్ చాలా బాగుంది సిట్రోయిన్ కార్స్లో. సో డ్రాబ్యాక్స్ వచ్చేసి సర్వీస్ సెంటర్స్ తక్కువ ఉన్నాయి, స్పేర్ పార్ట్స్ అంత ఈజీగా దొరకవు, తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండొచ్చు అనమాట. ఇంకా మనకి ఎక్కువ మంది యూస్ చేయట్లేదు కాబట్టి తెలియట్లేదు ప్రాబ్లమ్స్ ఏంటనేది. యూస్ చేసేటప్పుడు మనకి మ్యాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఓవరాల్గా అయితే రికమెండ్ చేయగలను. ఇందులో కూడా ఫీచర్స్ అన్నీ బాగానే దొరికేస్తున్నాయి ఈ వేరియంట్లో మీకు. అండ్ ఇంజన్ కెపాసిటీ కొంచెం తక్కువ, నాన్ టర్బో ఇది ఇందులో ఆఫర్ చేస్తుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్ అండి. స్పేషియస్ కార్. మీరు ఒకవేళ ఎక్కువ లాంగ్ ట్రిప్స్కి వెళ్తారు, సిటీ డ్రైవ్ కూడా ఉంటుంది కానీ లాంగ్ ట్రిప్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు అనుకుంటే కనుక, హైవేస్ మీద లాంగ్ ట్రిప్స్ లేకపోతే ఒక ఊరికి ఇంకో ఊరికి ఎక్కువ వెళ్తూ ఉంటారంటే దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ కార్. స్పేస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఐ రికమెండ్ దిస్ కార్ అండి. అండ్ 8th కార్ వచ్చేసి మన లిస్ట్లో కైలాక్ సిగ్నేచర్ 80. సో ఇది కైలాక్ సిగ్నేచర్ 80, ఇది 12.75 lakhs పడుతుంది. స్టిల్ కొంచెం మన బడ్జెట్లో ఎక్కువ అవుతున్నా కూడా రికమెండ్ ఎందుకు చేస్తున్నాను అంటే, స్కోడా కైలాక్ ఒక మంచి కారు, సజెస్ట్ చేయొచ్చు. స్కోడా బ్రాండ్ వాల్యూ సూపర్ ఉంటుంది, ఫిట్ అండ్ ఫినిష్ బాగుంటుంది. ఎన్ని రోజులైనా స్కోడా కార్స్ ఏంటంటే కొత్త కార్స్లా ఉంటాయన్నమాట. వాటి యాస్టిక్స్ అనేది లూజ్ అవ్వదు. తర్వాత డ్రైవ్ క్వాలిటీ సూపర్ ఉంటుంది, సేఫ్గా ఉంది, కార్ సేఫ్టీ రేటింగ్ బాగుంది. డ్రాబ్యాక్ వచ్చేసి హై మెయింటెనెన్స్, కొంచెం పార్ట్స్ మీద కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. ప్రస్తుతానికి స్కోడా వాళ్ళు అది కూడా అడ్రస్ చేశారు, కానీ స్టిల్ మిగతా బ్రాండ్స్తో పోల్చుకుంటే స్టిల్ ఇట్ ఈస్ ఆన్ ద హయ్యర్ సైడ్ ఎ బిట్, అదర్వైజ్ ఇట్ ఈస్ రియలీ గుడ్. అండ్ ఈ కైలాక్ సిగ్నేచర్ 80లో మనకి మేజర్గా దొరికేసే ఫీచర్స్, అలాయ్ వీల్స్ దొరుకుతున్నాయండి, వైడ్ ఆటో, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రేర్ వైపర్ డీఫాగర్, రేర్ వైపర్ వాషరు, తర్వాత రేర్ ఏసీ వెంట్స్, ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మీ యూసేజ్ హైవే 50%, సిటీ 50% ఉంటే సూపర్ బాగా పనికొస్తుంది. సో కైలాక్ అండ్ స్కోడా బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి రిలయబుల్గా ఉంది ఈ బడ్జెట్లో మీకు దొరుకుతున్న కారు. సో 12.75 lakhsకి డెఫినెట్లీ స్కోడా కైలాక్ సిగ్నేచర్ ఆటోమేటిక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. మన స్కోడా కైలాక్ మీద కూడా రివ్యూ వీడియో చేసాము, అది కూడా మీరు చూడొచ్చు. తర్వాత 9th కార్ మన లిస్ట్లో హోండా ఎమేజ్ ZX CVT. హోండా వాళ్ళది యాక్చువల్గా ఆటోమేటిక్ స్మూత్ ఉంటుంది, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. సో హోండా ఎమేజ్ కూడా ఒక మంచి హిడెన్ జెమ్ అండి. 11.89 lakhsకి దొరుకుతుంది ఈ కారు. సో ఇది ఆన్ రోడ్ ప్రైస్ గురించి చెప్తున్నాను మీకు. సో హోండా రిలయబిలిటీ, తర్వాత స్మూత్ ఆటోమేటిక్, 5 star BNCAP రేటింగ్, రీసెంట్గా టెస్ట్ చేసారు వచ్చింది. క్యాబిన్ స్పేస్, బూట్ స్పేస్, మంచి క్యాబిన్ స్పేస్, బూట్ స్పేస్ కూడా దొరుకుతుంది. ఇవన్నీ కాకుండా ఇవన్నీ బాగున్నాయి, కానీ డ్రాబ్యాక్స్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది. తర్వాత సస్పెన్షన్ కొంచెం సాఫ్ట్గా ఉందన్నమాట. సో ఆ సస్పెన్షన్ సాఫ్ట్గా ఉండడం వల్ల చిన్న గతుకులకి ఎక్కువ మూవ్ అవుతుంది, అది మెయిన్ ప్రాబ్లం అనమాట. సో తర్వాత ఓవరాల్ చూసుకుంటే ఫీచర్స్ అయితే మంచిగా టాప్ వేరియంట్ అనమాట. నేను సజెస్ట్ చేస్తుంది, తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఈవెన్ డిస్కౌంట్స్ కూడా బాగానే ఇస్తున్నారు. సో ఈ డిస్కౌంట్ విషయంలో మీకు ఎక్కువ డిస్కౌంట్స్ కావాలంటే కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వండి. మన కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళకి దొరికిన ప్రైస్లు ఎవరికి దొరకట్లేదు అనమాట. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫీచర్స్ విషయంలో మంచిగానే వస్తున్నాయి, కానీ హోండా వాడు ఎమేజ్ కార్ని మిగతా కాంపిటీషన్ తగ్గట్టు ఫీచర్స్ అయితే ఇవ్వలేదని అందరికీ టాక్ ఉంది. ఎందుకంటే సన్ రూఫ్ కానీ 360 కెమెరా కానీ ఇందులో ఇవ్వట్లేదు. నాకు సన్ రూఫ్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఐ థింక్ స్టిల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కార్ అనమాట. సో మన లిస్ట్లో ఫైనల్ కార్ వచ్చేసి రెనాల్ట్ కైగర్ ఎమోషన్ టర్బో CVT. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంతో చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్, ఎందుకంటే మీరు ఇప్పుడు కార్ బయింగ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు. మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. అన్నీ ఒక ఫస్ట్ టైం కార్ బయర్ డౌట్స్ ఏమొస్తే అన్నిటినీ కవర్ చేసాము. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే యూట్యూబ్ నా వీడియోస్ మీకు చూపిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంతవరకు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక ఒక్క లైక్ చేయండి. సో రెనాల్ట్ కైగర్ ఎమోషన్ టర్బో CVT, దీని కాస్ట్ 12.65 lakhs అండి. ఇది టాప్ వేరియంట్. సో లుక్స్ బాగుంటాయి రెనాల్ట్ కైగర్వి, డీసెంట్ స్పేస్ లోపల ఉంది, తర్వాత స్మూత్ టు డ్రైవ్, ఫీచర్స్ ఫుల్గా ఉన్నాయన్నమాట టాప్ వేరియంట్ అవడం వల్ల. డ్రాబ్యాక్ వచ్చేసి తక్కువ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ ఉండడం వల్ల ఇది ఎక్కువ సెల్ అవ్వట్లేదు, అండ్ రీసేల్ వాల్యూ కొంచెం తక్కువ.
అదర్వైజ్ ఫీచర్స్ అయితే ఫుల్ ఫీచర్ రిచ్ ఉంది. ఒకవేళ మీకు ఆటోమేటిక్ కార్ కావాలి, మంచి గేర్ బాక్స్ అండ్ ఫీచర్స్ ఫుల్గా ఉండాలి, నా బడ్జెట్ మాత్రం 12.5 మించకూడదు అనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చండి. సో ఆటోమేటిక్తో పాటు ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి, ఎందుకంటే మిగతా 12 lakhs బడ్జెట్లో మీకు ఇవన్నీ దొరకట్లేదు అనమాట. సో మీకు ఫుల్లీ ఫీచర్ లోడెడ్ కార్ విత్ 12.5 lakhs లోపల దొరకాలి. ఎందుకంటే ఇక్కడ 12 lakhs లోపల కూడా దొరికే అవకాశం ఉంది. రెనాల్ట్ వాళ్ళు మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఇప్పుడు. సో అలా చూసుకుంటే 12 lakhs బడ్జెట్లో ఒక ఆటోమేటిక్ ఫుల్లీ ఫీచర్స్తో కావాలనుకుంటే రెనాల్ట్ కైగర్ని కన్సిడర్ చేయొచ్చు. సో చూసారు కదండి, మొత్తం 12 lakhs బడ్జెట్లో 10 బెస్ట్ కార్స్. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుంది కదా, ఏ కార్ ఎవరికి. అండ్ ఇందులో నేను కొన్ని కావాలని పిక్ చేయలేదు, అంటే కొన్ని కార్స్లో మాన్యువల్స్ పిక్ చేయలేదు. స్కోడాలో మాన్యువల్ పిక్ చేయలేదు, అండ్ 3XOలో కూడా మాన్యువల్ కార్ పిక్ చేయలేదు, ఎందుకంటే మాన్యువల్ అవంతా బాగాలేవు. సో అందుకే అవన్నీ మైండ్లో పెట్టుకొని ఎక్స్పీరియన్స్, ఫీడ్బ్యాక్ అవన్నీ మైండ్లో పెట్టుకొని రికమెండేషన్ చేశానండి. సో మీరు ఒకవేళ 15 lakhs బడ్జెట్లో ఏ కార్ కొనాలని కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఇంకో వీడియో చేశాను, ఆ వీడియో మీరు చూడొచ్చు. అండ్ ఇది ఫస్ట్ టైం కార్ బయర్ ప్లేలిస్ట్ ఒకటి ఉంది, ఇది మీరు చూస్తే కనుక మీకు చాలా డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి అన్నమాట. సో అది మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.